ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ఉదయకాలం ముందు హృదయపూర్వక వందనాలు. సహోదరిమణులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం నేర్చుకుందాము. అలాగే ఈ వీడియోని చూస్తూ ఉన్న వీక్షకులు బైబిల్ చూసి తప్పకుండా వినాలని ప్రభు పేట మనవి. ఈరోజు క్రైస్తవులు చాలామంది వర్ధిల్లలేకపోతున్నారు. వర్ధిల్లడము అంటే మెరుగుపడటం, వర్ధిల్లడము అంటే ఆశీర్వదింపబడటం, వర్ధిల్లడము అంటే దేవుడు ఆ కుటుంబానికి లేదా వ్యక్తికి మేలు చేయడం, లేదా వారి అవసరతలు తీర్చడం, లేదా లోకంలో ఆ కుటుంబాన్ని ఘనంగా వర్ధిల్లింప చేయడం. పన్నెండు క్రైస్తవులు ప్రతి ఆదివారం మందిరంకి వెళ్తారు, సంఘ కార్యక్రమాలు పాలిభాగస్తులు అవుతారు, సువార్తలు చేస్తారు, సువార్తలు ప్రకటిస్తారు. కానీ ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు దేవుని అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులు రెండు రకాలుగా వర్ధిల్లాలని సృష్టికర్త దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, మొదటిగా ఆత్మీయంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. రెండు, భౌతికంగా వర్ధిల్లాలని సృష్టికర్త దేవుడు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతకనీడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొను నీడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అన్నాడు. యోబు గారికి 4 స్నేహితులు ఉన్నారు. అందులో ఒకడు బెల్దదు అనే స్నేహితుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెతికినాడు. వెతకడం అంటే ఆయన గురించి చింతించడం, ఆయన గురించి ఆలోచించడం. ఒక వ్యక్తి ఒక స్త్రీని ప్రేమించినప్పుడు ఆ చింతనలోనే బతుకుతాడు. తిండి సహించదు, పనికి వెళ్ళడు. ఇది అలాంటిది కాదు. దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలాగ ఆయనతో కలిగి ఉండాలి, ఆయన నా పట్ల ఎలా కృప కలిగి ఉండాలి అని దైవికమైన చింతన, దైవికమైన చింతనతో దేవుణ్ణి వెతకాలి. దేవుడు అందరికీ దొరికే కాలంలోనే ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి దేవుని గురించి పరిపూర్ణంగా తెలియజేశారో, అపోస్తలుల ద్వారా గ్రంథం నా చేతికి వచ్చిందో, దేవుడు అందరికీ దొరికే కాలంలో నేడు మానవ జాతి ఉంది. కాబట్టి ఆయన శ్రద్ధగా మనం వెతకాలి. ఆయన గురించి ఎక్కువగా మనము ఆలోచించాలి.
ఒకటి శ్రద్ధగా వెతకమన్నాడు, 2 ఆయన బతిమలుకోమన్నాడు, 3 పవిత్రుడుగా ఉండమన్నాడు, 4 యథార్థవంతుడిగా ఉండమన్నాడు. అలా ఉన్నప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. దైవికమైన చింతన, దైవికమైన ఆలోచనలో మనిషి బతుకుతున్నాడు. పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు, యథార్థవంతులుగా బతుకుతున్నప్పుడు, దేవుని నిత్యము నాకు సహాయం చేయని బతిమాలుతున్నప్పుడు, వివేకము కలిగినటువంటి మనుషులని దేవుడు వెతుకుతాడు అనే కీర్తనకారుడు 53:2 చెప్పాడు. దేవుడు అలాంటి మనుషుల మీద శ్రద్ధ నిలుపుతాడు. కాబట్టి యెషయా గ్రంథము 55:6 యెషయా గ్రంథము 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఇది ఆయన దొరికే కాలం. ఈజీగా ఆయన మనుషులకు దొరికిపోతాడు. దొరికే కాలంలో ఆయన ఏం చేయాలి? వెతకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంలో తేజస్సులో వసించు అమరుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మానవులు చేరుకున్న స్థితిలో ఉన్నటువంటి ఈ పరమాత్ముడు జ్యోతిర్ముడి తండ్రి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సమీపంలో అంటే దగ్గరగా ఉన్నాడు. నేటి క్రైస్తవులు వర్ధిల్లబడిన కారణము జాగ్రత్తగా సర్వోన్నత దేవుని లేఖన సరిగ్గా వెతకపోవడం, లేఖనాన్ని అపార్థం చేసుకో, అన్యాయంగా గడిస్తూ సంఘం మీద బతికేస్తూ చాలామంది మేము వర్ధిల్లిపోమంటున్నారు, కానీ అది వర్ధిల్లడం కాదు. దైవం ఇవ్వాలి డైరెక్ట్ ఆశీర్వాదాలు. దేవుడు ఇవ్వాలి నీకు. అది కీర్తన గ్రంథము 53:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశంలో చూచునరులను పరిశోధించాడు. దేవుడు కూడా ఎవరిని ఆస్వాదిస్తాడు? పవిత్రులైన వాడిని, యథార్థవంతులను, జాగ్రత్తగా వెతికేవాడిని, ఆయనకి బతిమాలేవాడిని ఆయన పరిశీలన చేస్తాడు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి వద్దా. నాకు ఇవ్వు అంటే పాపంతో నిండిపోయిన నిన్ను దేవుడు ఎలా ఆస్వాదిస్తాడు? దయతో మీరు గమనించాలి. నన్ను వెతుకువారు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని ఆకాశంలో నుండి మానవ జాతిని పరిశీలన చేస్తున్నాడు. కానీ మానవ జాతి ఈ అన్నపాన వస్త్రములు ఇస్తుంది దేవుడే అని ఆలోచించేవారు ఉన్నారా? లేరు. అలాగే ఈ మానవ జాతిని పోషించే దేవుడు అని వెతికేవారు ఉన్నారా? లేరు. పోనీ మనల్ని సంరక్షిస్తుంది దేవుడు అని సృష్టించేవారు ఉన్నారా? లేరు. పోనీ ఆయనే సృష్టికర్తని దేవుడిని వెతికి తెలుసుకునేవారు ఉన్నారంటే అది లేరు. పోనీ మాకు ఇన్ని ప్రమాదాలు వస్తుంది తప్పిస్తుంది దేవుడిని తెలుసుకునేవారు ఉన్నారా? లేరు. మనకు దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుడు అని ఎవరు విశ్వసిస్తున్నారా? అది లేదు. ఎవరు కూడా సృష్టికర్త దేవుడు వెతకడం లేదు. కాబట్టి ఈరోజు మనుషులు దేని వెతుకుతారంటే ఒక రూపాయి బిళ్ళ కింద జోబులు జారిపోయి కింద పడిపోతే అది దొరకపోతే ఎదుగుతాడు. రూపాయి రూపాయి అండి విలువైంది, రూపాయి పోతే వేయాలంటే అబ్బాయి ఎలా వదిలేస్తాడు రూపాయి సారంటే. అదే ఆ రూపాయి పడిపోయింది, దాని తర్వాత బంగారం కూడా పడిపోయింది అనుకోండి, లేదా వెండి పడిపోయింది, లేదా వాతరం పడిపోయింది. ఇప్పుడు దేనికి ఎక్కువగా వెతుకుతారు? రూపాయి పోయింది కానీ ముందే అవి ఏంటో బంగారం పడిపోయింది, ముందు దాన్ని ఎతకండి బాబు అంటే విలువైంది ఏదో అది దొరకాలి వెతుకుతారు. దేవుడు వీటన్నిటికంటే విలువైన వాడు.
చాలా విలువైనవాడు. ఇది మీకు అర్థమైతే ఆ విలువైన దేవుణ్ణి భయభక్తులతో వెతుకుతారు, పవిత్రతతో వెతుకుతారు. కాబట్టి దేవుడు మంచివాడు, అందుబాటులో ఉన్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడు, ఆయన చాలా విలువైన వాడు. మనము ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని కలిగి లేకపోతే అంత వ్యర్థమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనము వర్ధిల్లాలి అంటే సృష్టికర్త దేవుణ్ణి పవిత్రతతో యథార్థతో బతిమాలుకొని దేవుని వెతికినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుణ్ణి భయభక్తులతో వెతికితే ఆయన మనల్ని పరిశీలన చేసి పరీక్షించి మనల్ని ఆత్మీయంగాను భౌతికంగాను వర్ధిల్లింపు చేస్తాడు. కాబట్టి మనం బతిమాల్సింది మనుషులకు కాదు, దేవునికి. దేవుని అన్ని పరిస్థితుల్లో కూడా బతిమాలుకోవాలి. అదే పరిస్థితుల్లో కూడా అయ్యా నాకు సహాయం దయచేయండి. మీరు అనుకోవచ్చు బతిమాలడం అంటే ఏంటి అని. ప్రార్థన చేయడమే బతిమాలడం. ఒక వ్యక్తి మనిషికి బతిమాలితే ఏం చేస్తాడు? కాలు చేతులు గడ్డం పట్టుకుంటాడు, ఆయన. అలాగే దేవుడికి బతిమాలడం అంటే ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా దేవుడిని బతిమాలడం. పరిశుద్ధత కలిగి, నిర్దోషత్వం కలిగి, యథార్థతను కలిగి, నీతి కలిగి, లేఖన ప్రకారం జీవిస్తూ ఆయన బతిమాలితే అద్భుతంగా ఆయన వర్ధిల్లింపు చేస్తాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13-15 వచనాలు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 13-15 వచనాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన యెడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు. స్థిరమైపోతుంది లైఫ్. నీ లైఫ్ స్థిరపడటం లేదు అంటే అర్థం ఏంటి? నీలో నీతి లేదు, నీ మనస్సు దేవుని వైపు తిప్పుకోలేదు, నీ మనస్సు దేవుని మాటల్ని అంగీకరించలేదు. నీతి తప్పుతున్నావు, నీ చేతిలో పాపం ఉంది. నీ గుడారం అంటే ఈ దేహం అనే గుడారంలో నుండి దాన్ని వదలలేదు. నీలో ఉన్న దుర్మార్గతను నువ్వు కొట్టివేయలేదు. నిర్దోషత్వాన్ని నువ్వు కాపాడుకోలేదు. దోషివై అపవిత్రుడివై అందులో సంతోషిస్తూ నిర్భయంగా తిరిగేస్తున్నావు, దేవుడున్నాడని భయపడకుండా. దేవుడు నన్ను చూచుచున్నాడు అని ఆలోచన చేయకుండా ఓ పాపం స్థితిలోనే ఉంటే మరి దేవుడిని ఎలా వర్ధిల్లింపజేస్తాడు? నీకు ఎలా ఆశీర్వదింపడతావు? ఒకసారి ఆలోచించాను. కాబట్టి తిన్నగా దేవుని వైపు తిప్పిన యెడల నీ చేతులు ఆడే సహాయం కోసం పాపం నీ చేతి నుండి విడిచిన యెడల, అన్యాయపు సొమ్ము, వడ్డీల సొమ్ము, లంచాల సొమ్ము తీసేయాల. ఈ దుష్టత్వాన్ని, పాపం నీ చోటు నీలోన ఉండకూడదు. ఎప్పుడైతే దేవునికి భయపడి నీ బతుకు నీ జీవితం మార్చుకుంటావో, నీ జీవితం స్థిరపడిపోయిన జీవితంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి
జాగ్రత్తగా దేవుని వెతకాలి, దేవుని బతిమలుకోవాలి, పవిత్రుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా యోబు గారికి ఉన్నాయి. అందుకని మహాభక్తుడు అయ్యాడు. ఆయన భక్తి గురించి దేవుడే దెయ్యం దగ్గర చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిత్యముగా దేవుణ్ణి మనం దేవుని బతిమాలుకోవాలి పవిత్రతతో. నిత్యము అంటే అర్థము అనుమానించవలసిన అవసరమే లేదు. అప్పుడు దేవుడిని శ్రద్ధ నిలుపుతాడు, నీ వైపు చూస్తాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధలింపజేస్తాడు సృష్టికర్త అయిన దేవుడు. లేదు అంటే ఆ ఇంటికి శాపమే వస్తుంది. సామెతల గ్రంథం 3:33 సామెతల గ్రంథము 3:33 భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుంటికి ఏమొస్తుందంటే శాపమే వస్తుంది. నీతిమంతుల ఇంటి మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని దగ్గర శాపం ఉంటుంది. ఆయన దరిద్రాన్ని ఇవ్వగలడు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు, దేవుని బతిమాలుకున్నప్పుడు, పవిత్రుడుగా ఉన్నప్పుడు, యథార్థవంతుడిగా ఉన్నప్పుడు నీ స్థితిని దేవుడు మారుస్తాడు. యోబుకు దేవుడు మొదట దానికంటే ఆశీర్వదించాడు ఆ నీతిని చూసి. యోబు గ్రంథము 42:12 యోబు గ్రంథము 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. చూడండి అంత ఎన్ని డబుల్ ప్రమోషన్, డబుల్ ఆస్తి. యోబు ఆత్మీయంగాను ఆర్థికంగాను 2 విషయాల్లో వర్ధిల్లాడు. నేడు క్రైస్తవ సమాజం ఎందుకు వర్ధిల్లకపోతారంటే దేవుడిని పరిశీలన చేసి వీళ్ళ పవిత్రత లేదు, యథార్థత లేదు, దేవుడిని అనడను బతిమాలుకోలేదు, కన్నీటి ప్రార్థన చేస్తే కానీ బతిమాలుకో, సంఘ కార్యక్రమంలో భాగిస్తున్నావు, సువార్తలకు సహకరించవు, సహోదరులను ప్రేమించవు, సేవకులను సొలుగుతావు, సేవకులను దూషిస్తావు, సహోదరులను దూషిస్తావు, తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తావు. సమాజంలో ఆయన పని చేయవలసింది నీవు. నీ ఇష్టానుసారంగా నీ లైఫ్ స్టైల్తో బ్రతుకుతూ ఉంటావు. మరి దేవుడు లేడు, నాకు దేవుడు పట్టించుకోడు, దేవుడిని ఆశీర్వదించడు అంటే ఎలా పట్టించుకుంటాడు? నీ తల మొదలుకొని అరికాల వరకు దేవుడిని పరిశీలన చేసినప్పుడు నీ కళ్ళల్లో, నీ మనసులో, నీ పెదవుల్లో, నీ వినికిడిలో పాపమే అని కనబడుతూ ఉంది. యథార్థత లేని జీవితం అని కనబడుతూ ఉంది. కానీ లోకంలో క్రైస్తవుడిని ముద్ర వేసుకొని తిరుగుతూ ఉన్నాం. సహోదరుని క్షమించలేకపోతున్నాం, సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. యథార్థత లేని భక్తి నువ్వు కలిగి ఉండడం లేదు. నీతి కలిగినటువంటి భక్తి నువ్వు చేయడం లేదు. దేవుణ్ణి వేకుజామున లేచి ప్రార్థన చేయవు. నిత్యము సెల్ ఫోన్ల ద్వారా దాంతో కాలయాపన చేసుకుని నీ జీవితాన్ని నీవే అంతం చేసుకుంటున్నావు. దేవుని రాజ్యాన్ని కట్టాల్సింది నీవు అపవాది రాజ్యాన్ని కడుతున్నావు. దేవుని లేఖనాలు అపార్థం చేసుకొని సాతాను రాజ్యాన్ని కడుతున్నావు. దేవుడిని నిన్నటికి ఆశీర్వదించడు. నీ మీద, నీ కుటుంబం మీద శాపం తాండవం మారుతుంటుంది. నువ్వు దరిద్రుల్ని బతుకుతావు, దరిద్రుల్ని జీవిస్తావు. ఇక్కడ క్రైస్తవ సమాజంలో చాలామంది ఇదే పరిస్థితి. వృద్ధులడానికి గల కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆదివారం మందిరంకి వెళ్తే నీకు దేవుడు ఆశీర్వదించడం. దేవుడిని ఆశీర్వదించాలన్నా ఆత్మీయంగా, భౌతికంగా దేవుడిని వెతకాలి. యథార్థంగా, నీతిగా, సత్ప్రవర్తన గలవారే ఆయన వెతకాలి. ఆయన బతిమాలుకోవాలి. ప్రతి జనం లేఖనానుసారంగా జీవించాలి. పాపమును అసహించుకోవాలి.
పాపం ఎక్కడ కూడా మన దేహానికి లోపల ఆత్మకు అది అంటకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నిన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు. ఎంతోమంది భక్తులను ఉదాహరణగా మనకు ఇచ్చినటువంటి దేవుడు నేడు మన భక్తులమైన మనల్ని ఇంకా ఈజీగా మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నేడు అందుబాటులో ఉన్నాడు. అందుబాటుదలని క్రీస్తు ద్వారా కృపను బట్టి మనకు అనుగ్రహింపబడింది. అపొస్తలుల బోధ ద్వారా దేవుడు మనకు దగ్గరలో సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుడిని ఉపయోగించుకోండి. మీ బతుకులు మీ జీవితాలు మార్చుకోండి. నేడే నీతి యథార్థత సత్ప్రవర్తన గలవారే పాపం ఆశ్రయించుకోండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజెప్పండి. ఈ యొక్క బైబిల్ మెసేజ్ బైబిల్ చూసి వినాల్సిందిగా ఉపయోగపడినాను. మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా దీవించి దేవుడు ఆశీర్వదించుగాక. మీ అందరికీ వందనాలు.